అది కొడుకుని సార్ కళ్ళు తెరవండి. ఆదిత్య సార్, ఆదిత్య సార్ కళ్ళు తెరవండి సార్. సుదేష్, మీరు బాగానే ఉన్నారా సార్? నెమ్మదిగా. శివాని, శివాని, లుక్ ఎట్ మీ. బ్లడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. పర్వాలేదు సార్. అన్నట్టు మీకు యశోని గురించి ఒక విషయం చెప్పాలి. అందుకే మీకు చాలాసార్లు కాల్ చేశాను. మీరు లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వచ్చాను. అక్కడ చూస్తే ఇంతకీ ఏం జరిగింది సార్? నేను శివాని ఇంటికి వస్తున్నాం. అప్పుడు చూస్తే ఇంట్లోకి ఎవరో చొరబడి ఉన్నారు. ఏంటో తెలియదు కానీ వాళ్ళు విద్యా రూమ్ నుండి ఏదో తీసుకెళ్లారు. మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా దీని గురించి? వద్దు. వద్దా? వద్దు. అది యశోని గురించి ఏదో చెప్పాలన్నారు మీరు. అది వాడు 2 days నుంచి లేడు. వాళ్ళ నాన్న లోకల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడ ఎస్ఐ నా స్నేహితుడే, అతనే చెప్పాడు. Brave girl. Are you okay? Yeah. Are you okay? Thank you. వెల్కమ్. ఎదవని చెయ్యడం నిన్ను చూసే నేర్చుకోవాలి. ఇందులో ఎలాంటి వీడియో లేదు. ఏ పిల్ల, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ఆదివారం లోపు నా మనుషులకి పెన్ డ్రైవ్ దొరకలేదు అంటే వీళ్ల బారి నుండి నీ ప్రాణాలకు మాత్రం గ్యారంటీ నేను కూడా ఇవ్వలేను. అర్థమైందా? అర్థమైందా లేదా? ప్రేమగా చెప్తే విషయం అర్థం కాదు కదా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇక్కడ ఇంటర్న్స్ ఎక్కడ ఉంటారు? లంచ్ టైం అయింది కదా, మీరు క్యాంటీన్కి వెళ్ళి చెక్ చేయండి. క్యాంటీన్ ఎటువైపు ఉంది? యూ క్యాన్ గో స్ట్రైట్ అండ్ లెఫ్ట్. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఏం చేయాలి? అది నేర్చుకుంటే సరిపోతుంది. రోషన్, లేకు. నిజం చెప్పు, ఎంజిఎం ఇండోర్ సీట్ ఎందుకు వదులుకున్నావు నువ్వు? నా కెరీర్ నాశనం అవుతుంది సార్. ఒకవేళ చెప్పకపోయినా కూడా అవుతుంది, ఎందుకంటే నీ భాగవతం అంతా వెళ్ళి పోలీసులకు చెప్పేస్తా. చివరిసారి అడుగుతున్నాను, నిజం చెప్తావా లేదా? సార్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ దగ్గర పడుతున్న టైం.
నేను నా స్టడీస్ మీదే ఫోకస్ పెట్టాను. కానీ ఒకరోజు అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఒకవేళ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వాళ్ళు చెప్పింది చేయకపోతే నాకు నా ఫ్యామిలీకి మంచిది కాదని చెప్పారు. నేను ఆ మెసేజ్ని ఇగ్నోర్ చేసి నా స్టడీస్ మీదే ఫోకస్ చేశాను. కానీ వాళ్ళు నా వెంట పడటం ఆపలేదు సార్. మెసేజెస్తో పాటు ఫోన్ చేసి కూడా బెదిరించడం మొదలుపెట్టారు. నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు సార్. కొన్నిసార్లు నా బైక్ మీద పేడ వేసేవాళ్ళు, ఇంకొన్నిసార్లు నా కోచింగ్ సెంటర్ బయట నా ఫ్రెండ్స్తో నన్ను ఎగతాళి చేయించేవాళ్ళు. అసలు ఇదంతా ఒక ఎత్తు. ఒకరోజు నేను కోచింగ్ నుంచి బయటకు వచ్చాక ఎవరో సడన్ గా నా ముఖం మీద ఒక లిక్విడ్ పోసి వెళ్ళిపోయారు. ముందది యాసిడ్ అనుకున్నాను, కానీ అవి నీళ్లు. చాలా భయపడ్డాను సార్. కానీ నేను వాళ్ళకి లొంగలేదు. మెడికల్ ఎంట్రన్స్ లో వాళ్ళు చెప్పినట్టు కాకుండా నేను నా ఎగ్జామే రాశాను సార్. ఒకరోజు సాయంత్రం నా ఫ్రెండ్ తోటి బయట తిరుగుతుంటే కొందరు వచ్చి నా మొహాన్ని కప్పేసి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు సార్. అక్కడి నుంచి నన్ను ధన్సు యాదవ్ ఉన్న చోటికి తీసుకెళ్లారు. కళ్ళు ఉండవు, ముక్కు ఉండదు. నేను చెప్పినట్లు నీ ముఖం యాసిడ్లో ముంచేస్తాం. రోషన్ చీకటి నుండి వెలుగులోకి రా. అన్న చెప్పేది నువ్వు విను. నీ కళ్ళు ముక్కు పీకి నీ శవాన్ని కాకులకి గద్దలకి వేసేస్తాం. ఏటంటవా? పిల్లాడి మొహంలో భయం చెప్తోంది. పోరగాడు ఒప్పుకున్నాడని. ఇదిగో, ఇది నా గిఫ్ట్. ఫామ్ ఇవ్వు, నింపుతాడు. ఇదిగో తీసుకో. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆగకుండా ఈ ఫామ్ మొత్తం నింపేయి. కట్లు విప్పండి. కాలేజ్లో క్లర్క్ నుండి డీన్ వరకు అందరూ అమ్ముడిపోయారు సార్. నేను ఆ సీట్ వదులుకోగానే ఆ సీట్ని విఐపి కోటాలో అమ్మేశారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు నువ్వు పోలీసులకు చెప్పాలి, అర్థమైందా? లేదు సార్, నేను చావననే చేస్తాను కానీ పోలీసులకు చెప్పను. నేను మీకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్, అందుకే మీకు ఈ విషయాలు చెప్తున్నాను. దీని గురించి నేను మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు సార్. చూడు రోషన్, నీలాగే విద్య కూడా ఈ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్లో ఇరుక్కుంది. పైగా కొన్ని రోజులుగా కనిపించడం లేదు. మేము తన్ని వెతకడానికి చాలా ప్రయత్నిస్తున్నాం. నాకు తెలుసు సార్, నేను తన కోసం ప్రేయర్ చేశాను. ఇంతకు మించి ఇంకా నా వల్ల కాదు. ఐఎమ్ సారీ సార్. ఆదిత్య సార్, నేను డాక్టర్ నన్హేన్ మాట్లాడుతున్నాను. మిమ్మల్ని కలవాలి. విద్య గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సార్, మా లిస్టులో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకున్నది దాసు యాదవ్. కానీ విద్యనే ఎందుకు? సార్, మంచోళ్ళకి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఈ పనంతా శర్మ కోచింగ్ సెంటర్లోనే జరుగుతుంది. అండ్ విద్య అసలు మా టార్గెటే కాదు సార్. మేము అపూర్వ అనే అమ్మాయిని కాంటాక్ట్ చేశాం. తను మీ కోచింగ్ సెంటర్ స్టూడెంటే సార్. తను ఎగ్జామ్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఒప్పేసుకుంది కూడా.
కానీ మీ చెల్లెలొచ్చి ప్లాన్ అంతా చెడగొట్టేసింది. అపూర్వ, అరే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? కోచింగ్ టైం అయింది, త్వరగా వచ్చి కూర్చో. సార్ ఎక్స్క్యూజ్ మీ. త్వరగా రా.